హలో అండి, సింపుల్ ఊతప్పం చూద్దాం. థర్డ్ డే అలా దోసపిండి కొంచెం మిగిలిందనుకోండి, ఒక 4 కప్స్ దాంట్లో 2 కప్స్ రాగిపిండి వేసి ఒక హాఫ్ కప్ మైదా పిండి వేయండి, జస్ట్ బైండింగ్ కోసము. తర్వాత క్యారెట్ తురుముకొని చక్కగా ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలు కోసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని కలిపి పక్కన పెట్టుకోండి. అలానే దాంట్లో పచ్చిమిరపకాయలు, అల్లము, జీలకర్ర లైట్గా దంచి దాంట్లో కలిపేసేయండి. తర్వాత ఊతప్పంలాగా కొంచెం థిక్గా వేసుకోండి. దానిపైన మూత పెట్టి 2 సైడ్స్ బాగా కాల్చుకోవాలి. అప్పుడు ఊతప్పం రెడీ అయిపోతుంది. పక్కనే చట్నీ కూడా రెడీ చేసుకోవాలి, పల్లీ చట్నీ. పల్లీల్లో ఒక 2 పచ్చిమిరపకాయలు, కొన్ని కొబ్బరి ముక్కలు, పచ్చి కొబ్బరి ముక్కలు, కొంచెం సాల్ట్, కొంచెం చింతపండు వేసుకొని పల్లీ చట్నీ రెడీ చేసుకోండి. పొట్టు తీసుకోవాలనుకుంటే తీసుకోండి, లేకపోయినా పర్వాలేదు, అలానే చేసేసుకోవచ్చు. ఇలా చక్కగా కాల్చుకోండి. బ్లాక్ డాట్స్ వచ్చినంత మాత్రం టెన్షన్ పడక్కర్లేదు. రాగి పిండి వేసాం కదా, కొంచెం అలా వస్తుంది. రాగి రొట్టి తినే వాళ్ళకి తెలుస్తుంది. చట్నీ మాకు పల్చగానే అలవాటు, సో చట్నీ ఊతప్పం రెడీ. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి.